వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్లలో బస్సు యాత్ర, సిద్దిపేటలో బహిరంగ సభ, కేసీఆర్ పర్యటనకు గులాబీ శ్రేణుల భారీ ఏర్పాట్లు. ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్న మహ్మద్ అలీ. 4 నెలల్లోనే 40 సమస్యలు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమన్న మల్లారెడ్డి. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్, గులాబీ అభ్యర్థులనే గెలిపిస్తామంటున్న పబ్లిక్. సెక్రటేరియట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాహుల్ మృతి, ఐఏఎస్ అధికారి వేధింపులే కారణమంటూ ఎంప్లాయీస్ ఆందోళన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం సిరిసిల్లలో కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది. రోడ్ షో అనంతరం నేరుగా సిద్దిపేటకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు సిద్దిపేట బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేటలో పర్యటించనున్నారు. సాయంత్రం సిరిసిల్లలో కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది. రోడ్ షో అనంతరం నేరుగా సిద్దిపేటకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ మేరకు సిద్దిపేట బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. హరీష్ రావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చేందుకు జనం సిద్ధమవుతున్నారు. కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. ఈరోజు సాయంత్రం సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి, సిద్దిపేట ముద్దుబిడ్డ, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేటకు రాబోతూ ఉన్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన గత 10-15 రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కడ పర్యటన ముగించుకుని, బస్సు యాత్ర ముగించుకుని తన పురిటిగడ్డ అయినటువంటి సిద్దిపేటకు రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు వస్తున్న నేపథ్యంలో ఇక్కడి ప్రజలంతా కూడా ఆయన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలకడం కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దాదాపు వేలాది సంఖ్యలో ఇక్కడికి ప్రజలు తరలి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. ఇక్కడ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేటలోని చాలా ముఖ్యమైన చౌరస్తా, ఇది చాలా ప్రాధాన్యత కలిగిన చౌరస్తా. ఇక్కడి నుంచే 2021లో ఒకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు తన ఆలోచనని, తెలంగాణ కోసం తాను వెళ్తున్న సందర్భంలో తన ఆలోచనని మొట్టమొదటిసారిగా ఈ అంబేద్కర్ సర్కిల్లోనే ఆయన వెల్లడించడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇదే సర్కిల్లో తెలంగాణకు సంబంధించిన ఒక ఆలోచనని ఆయన ప్రకటించినటువంటి సందర్భం ఇది. అట్లాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ చౌరస్తాలోనే ఈ రోజు మళ్లీ ఆయన
ఈ ప్రసంగం చేయబోతున్నారు, ఇక్కడికి రాబోతున్నారు. సిద్దిపేటతో పాటు వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడికి రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అటు గజ్వేల్ నుంచి దుబ్బాక నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ చౌరస్తాలో పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. 4 కూడళ్లలో కూడా ప్రజలంతా కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న దాన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఒక్కసారి మనం వీళ్లతో మాట్లాడదాం. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎట్లా కేసీఆర్ కు ఆహ్వానం తెలుపుతున్నారు ఒక్కసారి మనం అడిగి తెలుస్తుంది. చెప్పండి మోహన్ లాల్ గారు, మీరు ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు, ఎట్లా జరగబోతున్నది? ఈరోజు సిద్దిపేటలో కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున కార్నల్ మీటింగ్తో భారీ పెద్ద ఎత్తున సభ నిర్వహించబోతున్నాం. సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ అన్న యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క పెద్ద బహిరంగ సభ. ఎందుకంటే సిద్దిపేట అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే సిద్దిపేట ప్రజలు కేసీఆర్ ఎప్పుడొస్తాడు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూడడం జరుగుతున్నది. మేము వాస్తవానికి కూడా ఇంకా గ్రామాలలో కొన్ని వెహికల్స్ కూడా మేము పెట్టలేకపోయినాం. అయినా కానీ ప్రజలు తండోపతండాలుగా రానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మున్సిపల్ చౌరస్తా నుండి విక్టరీ టాకీసు మరియు మన పాత బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీతోని గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు పెద్ద ర్యాలీతో రావడం జరిగింది. అందుకు ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి సిద్దిపేట పట్టణం గాని సిద్దిపేట నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతున్నది. చాలా మంది కూడా ఈ రోజు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు చాలా మంది చెప్పుకోవడం జరుగుతున్నది. మాకు ఒక గొప్ప అవకాశము. ఈ రోజు మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. సిద్దిపేటకు మా కేసీఆర్ గారు వస్తున్నారని చెప్పి సిద్దిపేట ప్రజలు కూడా మొత్తము ఆనందంతో మురిసిపోవడం జరుగుతున్నది. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఒక యువజన నాయకునిగా కేసీఆర్ కి ఎట్లా స్వాగతం చెప్పబోతున్నారు? సార్, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మా కేసీఆర్ సార్. సిద్దిపేట గడ్డనే కేసీఆర్ అడ్డ, కేసీఆర్ అంటేనే సిద్దిపేట అడ్డ. ఆనాడు ఢిల్లీకి వెళ్లేటప్పుడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని అమరవీరుల స్తూపం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష శిబిరం సాక్షిగా ఆనాడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే అనే ప్రకటన ఇస్తేనే 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తేనే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి మా కేసీఆర్ సార్. అదే కేసీఆర్ సార్ ఈరోజు సిద్దిపేటకు వస్తున్నాడంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు మా కేసీఆర్ సార్ గారికి మా యువజన విద్యార్థి విభాగం తరఫున అంగరంగ వైభవంగా స్వాగతం తెలిపేందుకు సిద్దిపేట నియోజకవర్గం పక్షాన ఉన్న వాళ్ళందరం కూడా మేము సంసిద్ధమై ఉన్నాము. మెయిన్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలులో ఫెయిల్ అయింది. ఎక్కడ ఫెయిల్ అయింది? మా కేసీఆర్ సార్ చెప్తూనే ఉన్నాడు, అరే మీరు నమ్మి మోసపోకుర్రా నాయనా అంటే మా కేసీఆర్ సార్ మాట నిజమైంది. రోజు మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు. ఎక్కడిచ్చిండు మహిళలకు 2,500 రూపాయలు? గ్యాస్ కు 500 రూపాయలు ఇచ్చినాడు. ఎంతమందికి వచ్చింది గ్యాస్ కు 500 రూపాయల సబ్సిడీ? తులం బంగారం కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తాడు. ఎవరికి ఇచ్చారు తులం బంగారం? అందుగురించే మేము ఏమంటున్నాము, మేము సిద్దిపేట గడ్డ యువకులుగా, మా కేసీఆర్ సార్ సైనికులుగా, మా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి సూచనలతో వారి ఆధ్వర్యం మేరకు మేము పనిచేస్తా ఉన్నాం. వెంకటరామరెడ్డి గారి ట్రస్ట్ లో భాగంగా పీవీఆర్ ట్రస్ట్ ని వాళ్ళు 6 సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరవేస్తా అన్నారు. ఆ 6 సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా కూడా మేము ప్రతి ఒక్కరికి చేరవేస్తా ఉన్నాం. ప్రతి గడప గడపకు తీసుకుపోతున్నాము. వెంకటరామరెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చే లక్ష్యంలో సిద్దిపేట నుంచే మేము అంగరంగ వైభవంగా అత్యధిక మెజార్టీ కూడా సిద్దిపేట నుంచే ఇస్తామని మేము తెలియజేస్తున్నాం. సార్ చెప్పండి, మీరు కేసీఆర్ గారికి స్నేహితులు సన్నిహితులు, మీరు ఏమనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఈరోజు సిద్దిపేటకు వస్తున్నారు. కేసీఆర్ గారు ఇవాళ సిద్దిపేటకు వస్తున్నారంటే మాకు అమితానందం ఉన్నది. ఎందుకంటే ఆయన తెలంగాణ సాధకుడు. సిద్దిపేట గడ్డ నుంచి పుట్టి దాదాపు 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఆయన 85 నుంచి ఎన్నికైందంటే ఎమ్మెల్యేగా. తర్వాత ఇప్పటికి కూడా ఓటమని ఎరగనటువంటి నాయకుడు. తర్వాత అప్పటి నుంచే నేను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో సాధించాలి, తెలంగాణకు సమైక్యాంధ్రలో మాకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వచ్చే నిధులు వస్తలేవు, ఉద్యోగాలు వస్తలేవు, నియమాలు ఎవ్వి లేవు, కాబట్టి దానికోసం కొట్లాడదామని ఆయన కంకణం కట్టుకొని ఇవాళ తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యి దాదాపు 10 సంవత్సరాలు అందరికి కూడా ప్రజలందరినీ కూడా కలుపుకొని ఉద్యమకారులను కలుపుకొని పనిచేసేటువంటి నాయకుడు కేసీఆర్. తర్వాత ఆయన ద్వారానే ఇవాళ సంక్షేమ పథకాల పుణ్యమని అంటే ఒక 2000 కోసం ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఏం జరగబోతుంది? ఇప్పుడు
అని ఇవన్నిటి కూడా తను చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు అది సిద్దిపేట వస్తుందంటే మేమందరం ఎందుకు సంతోషపడుతున్నామంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ప్రభుత్వము అధికారంలోనికి వచ్చింది. ఆ అబద్ధాలను నిజమా కాదా అని ఇప్పుడు ప్రజలు గ్రహించారు. ప్రజలు గ్రహించి మళ్ళా అయ్యో మా కేసీఆర్ ఎక్కడున్నాడు, కేసీఆర్ను చూడాలి, అనవసరమైంది ఎట్లా పోయిండు, ఏమైంది, అన్యాయం జరిగింది అనేది మాత్రం ఇలా సిద్దిపేట ప్రజలను తండోపతండాలుగా ఎటువంటి వెహికల్ కానీ ఎటువంటి వాహనాలు కానీ ఎవ్వి పెట్టకుండానే దాదాపు వేల సంఖ్యలల్లో సిద్దిపేటకు చేరుకుంటున్నారు. అది పొద్దున్నుంచే జరుగుతుంది. సాయంత్రం ప్రోగ్రాం ఉంటే పొద్దున్నుంచే ప్రజలందరూ వస్తున్నారు. ఇవాళ తప్పకుండా కేసీఆర్ మళ్ళా గవర్నమెంట్కి రావాలి. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే చేసినటువంటి అన్యాయాన్ని కాంగ్రెస్ అన్యాయాన్ని అడ్డుకోవాలనంటే కేసీఆర్ ఖచ్చితంగా మాకు ఎంపీ సీట్లు దాదాపు 10 దాటాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రజలందరినీ కోరుకున్నది ఏంటంటే అందరికీ అర్థమైపోయింది అన్ని అబద్ధాల ప్రభుత్వం వచ్చింది. అబద్ధాల ప్రభుత్వం ఓడగొట్టాలంటే ఇవాళ ఎంపీలన్నీ కూడా మేము బీఆర్ఎస్కే ఇవ్వాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నాను. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఏం చేయాలి? హైదరాబాద్ నుంచి వచ్చానండి. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ స్పందన చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎవరు ఊహించని ఫలితాలు వైపు పయనిస్తుంది. అది అసలు ఏమైందంటే ఈ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అందరు ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ ఖాతా తెరవదు, బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బస్సు యాత్ర సందర్భంగా మన తెలంగాణ రథసారథి గారు దాదాపు 2.5 కోట్ల మంది ప్రజలను కలుసుకోవడం జరిగింది, అంటే వ్యూస్ చేయడం జరిగింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. షాయంపేట మండలం వసంతపూర్ ప్రగతి సింగారం గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశమైన జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటి అమలు చేయటం లేదని విమర్శించారు. రూపాయలు ఇస్తాం మేమని చెప్పిండ్రు. మరి ఇదే 2000 పెన్షన్ ని 4000 భర్తకి భార్యకి ఇద్దరికి ఇంటికి 8000 పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు ఎవరైతే రైతు రుణాలు లేనోళ్ళు ఉన్నారో పొయ్యి తెచ్చుకోండి అర్జెంట్ గా. డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను మొట్టమొదటి తొలి సంతకం మరి 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అని మరి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. క్వింటాకి 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. రైతు భరోసా పెట్టి మరి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇదే కౌలు రైతులకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ చెప్పిన మాటలు వాస్తవమా కాదా? 6 గ్యారెంటీలు అని చెప్పిండ్రు. ఈ 6 గ్యారెంటీలు 100 రోజులలో ఖచ్చితంగా ఏది ఏమైనా వీటన్నిటిని కూడా అమలు చేస్తామని చెప్పిండ్రు. మరి ఇవాళ 100 రోజులు కాదు, దాదాపుగా 170 రోజులైంది అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటన్నా చేసిండ్రా? లేని ఉన్నాయి అన్ని చెప్పి అరిచేతుల స్వర్గం చూపించిండ్రు. అరిచేతుల స్వర్గం చూపించి వాళ్ళ ఒక్క పని కూడా చేయట్లేదు. అన్ని చేసినామని చెప్తాండ్రు. ఒకటే ఒక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. ఆ ఫ్రీ బస్సు దేనికి పనికి వస్తలేదు. అది కేవలం ఇవాళ ఉద్యోగస్తులు వాళ్ళు వీళ్ళు పోతారు తప్పితే ఊర్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఎవరికి కూడా అది ఉపయోగపడతలేదు ఇవాళ ఫ్రీ బస్ అనేది. కానీ వాళ్ళ వస్తాంది పోతాంది, పెళ్ళాం మొగలు పంచాయతీ పెట్టుకుంటే భార్య చెప్పకుండా పోయి అమ్మగారిళ్ళలో పడుతుందట. చాలా మంది చెప్తాను అక్కడిక్కడికి పోతే ఏమనంటే ఫ్రీ బస్ అంటారు. ఇవాళ రేపు పార్లమెంట్ అయిపోయినాక ఆ ఫ్రీ బస్ కూడా ఎత్తేస్తారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని కట్టాల్ మండలం ముద్విన్, చరికొండ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, జెడ్పీటీసీ దశరథ్ నాయక్ ఆధ్వర్యంలో భారీ రోడ్ షో నిర్వహించారు. 13న జరిగే ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజమేంది అబద్ధమేంది ఈ 6 నెలలనే మీకు అర్థమైంది. వచ్చిన అక్క తులం బంగారం మనకు వచ్చిన అక్క తులం బంగారం. మరి తులం బంగారం ఇస్తున్నది అబద్ధం కదా. కానీ కళ్యాణ లక్ష్మి ఇచ్చింది నిజం, కేసీఆర్ నిజం. ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన అబద్ధం తులం బంగారం. ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా అన్నారు, ఇచ్చిరా అక్క? కానీ ప్రతి ముసల్లానికి 2,000 ఇచ్చిండు కేసీఆర్. ఇచ్చిండా లేదా? దేవుని కడుపు సల్లగుండా ఆయన 200 కానీ 2,000 చేస్తే ఆయన నోడ కొట్టుకొని మన నోట్ల మనం మన్ను పోసుకున్నాం. ఇవాళ
ఆదివాసీలను బంజారాలను గుర్తించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు, లింగాపూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో ఓ మాట, గల్లీలో ఓ మాట మాట్లాడుతూ మోసాలు చేస్తున్నాయన్నారు కోవా లక్ష్మి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఢిల్లీ గులాంల చేతుల్లోకి పోనివ్వకుండా గస్తీ చేపట్టాలన్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన కార్యకర్తలకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోవా లక్ష్మి. మరి మా ఓట్ క్వార్ట్సరే మైసీసే మంతిటు మరి అంటికిరా 3 మహిళకి ఇట్లా మరి మనకు సేవలాల్ జయంతి కానీ తర్వాత మనకు ఆదివాసులకు మన కొమరం భీం వర్ధంతి కానీ ఇవన్నీ మనకు చేస్తున్నారు. మాకు ఆదివాసులకు మనకు మరి ఒక గుర్తింపు అనేది మనకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ సారే ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఆ గుర్తింపుతోనే మరి మమ్మల్ని ఓట్లేసి గెలిపిస్తున్నారు. మొన్న కూడా 2000 మెజార్టీ మాకు ఇచ్చారు. కాబట్టి అదే మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మీరు మనమందరం కూడా కలిసి పనిచేద్దాం. ఇప్పుడు కూడా కలిసి ఉంటున్నాం ఈ ప్రాంతంలో. కాబట్టి మేము ఏమంటున్నామంటే మరి కేసీఆర్ సార్ ఆ రోజు మరి రైతు బంధు ఇచ్చారు, మరి రైతు బీమా ఇచ్చిండ్రు. మా పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి మరి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చారు. మరి ఏవైతే పెన్షన్స్ ఉన్నాయో అవి మరి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు 200 రూపాయలు ఇచ్చారు. సిరాపు 200 రూపాయలే. మరి 200 రూపాయలకి ఒక పెద్ద మనిషికి గౌరవించినట్ట. మరి ఈరోజు చాలా ఒక మంచి గౌరవించి ఇవాళ పెద్ద మనుషులు కావచ్చు, వితంతులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, అందరి కూడా మరి ఒక గౌరవించి మరి వాళ్ళకు ఒక తగినంగా వాళ్ళకు గౌరవించి ప్రతి నెల వాళ్ళకు మరి ఇవాళ 2,000 రూపాయలు మరి వికలాంగులకు ఇస్తూ 4,000 ఇస్తున్నాం. వికలాంగులకు 4,000 ఇస్తున్నాం. మరి మంచి ఒక గౌరవించి వాళ్ళని ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా కాలేదు. అయిందా? మధ్యప్రదేశ్లో రీపోలింగ్ కొనసాగుతోంది. ఈ నెల 7న బేతుల్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరగ్గా ఈవీఎంలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో ఇవాళ మళ్లీ రీపోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. రాజాపూర్, రాయత్కుంట, చికిలిమల్లో రీపోలింగ్ జరుగుతుండగా ఓటర్లకు ఎడమ చేతి మధ్యవేలికి సిరా వేస్తున్నారు అధికారులు. మొన్నటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వివాదం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఉద్యోగుల డిమాండ్లకు తలొగ్గింది కంపెనీ. సిబ్బంది 2 రోజుల సమ్మెను విరమించడంతో వారి తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సిబ్బందిపై పెట్టిన కేసులను సమీక్షించేందుకు అంగీకరించింది. తక్కువ వేతనం, సమానత్వం వంటి విషయాల్లో ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే సాకుతో 300 మంది సిబ్బంది సామూహిక సెలవులు పెట్టారు. దీంతో వందలాది ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా వివాదం సద్దుమణగటంతో ఉద్యోగులను తిరిగి తీసుకున్నారు. తమిళనాడు పేలుళ్లలో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర గాయాలతో విరుధానగర్ ప్రభుత్వాసుపత్రిలో మరో 9 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి రామచంద్రన్ వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. కాగా గురువారం బాణాసంచా తయారీ కర్మాగారంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బాణాసంచా నిల్వ ఉంచిన 7 గదులు పూర్తిగా దగ్ధమైనట్లు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లో హిమగురులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు ఎంతగానో ఎదురుచూసే చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయ పరిసరాలు హర్ హర్ మహాదేవ్ నినాదాలతో మార్మోగుతున్నాయి. మందిరంలో సీఎం పుష్కర్ ధామి దంపతులు తొలి పూజను నిర్వహించారు. నేటి నుంచి కేదార్నాథ్లో పాటు గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ ఆలయాలను మరో 6 నెలల వరకు తెరిచి ఉంచనున్నారు అధికారులు. చార్ధామ్ యాత్ర మొదలైన సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.